సో ఈ చాలా రోజుల సంవత్సరం నుంచి వాలంటీర్స్ కి సంబంధించిన పోరుబాటలో ఉద్యమంలో మీరు పాల్గొంటున్నారు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకు ముందు వీడియోస్ లో మనం చూసిన దానికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఏంటి ఎంతవరకు వచ్చింది మీ ఉద్యమం? మేము పోరాటం చేస్తానే ఉన్నామండి. హ్మ్. దాదాపు 8 నెలలకు పోరాటం అలుపెరగకుండా చేస్తానే ఉన్నా నేను. మీకు తెలుసు, ప్రజలకి, వాలంటీర్లకు తెలుసు. ఈ పోరాటంలో కొద్దిగా మనిషి తగ్గాను, అనారోగ్యంగా ఉన్నాను, ఫీవర్ వచ్చింది. హ్మ్. ఏదొచ్చినప్పటికీ, మా ప్రాణాలు పోయినప్పటికీ కూడా లెక్క చేయకుండా వాలంటీర్ల ఉద్యోగాల కోసం, వాలంటీర్ల భవిష్యత్తు కోసం మేము పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాం. వర్ష గారు, గత 8 నెలల నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మీరు మీ పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ, కాస్త థ్రెటన్స్ కూడా మీకు ఉన్నాయి. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా మీరు ఎదుర్కొంటున్నారు అని వింటూ ఉన్నామండి. నిజమేనా? 100%. ఎందుకుంటదండి? ప్రభుత్వం మీద, అధికారుల మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, మంత్రుల మీద, స్వయాన ముఖ్యమంత్రి గారి మీద, వాళ్ళ అబ్బాయి కుమారుడు నారా లోకేష్ గారి మీద మేము ఆ విధంగా విరుచుకుపడుతుంటే వ్యవస్థ కోసం రోడ్లకెక్కి నేను పోరాటాలు, ధర్నాలు చేసి, వర్షంలో కూడా నంద్యాల జిల్లాలో వర్షంలో కూడా రోడ్డు బ్లాక్ చేసి రోడ్డు మీద కూర్చుంటే సీఏ గారు వచ్చి లాక్కెళ్ళినా గానీ ఒప్పుకోకుండా ఆ విధంగా చేస్తుంటే ప్రభుత్వానికి నా మీద ఎందుకు ఉండదండి? ఆల్రెడీ నా మీద ఏ విధమైన కేసులు పెట్టాలని ప్రభుత్వం చూస్తా ఉంది. ఫస్ట్ నుంచి నాకు ఒక గుడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి మా విలేజ్లలో, అందుకనే నేను ఆగుతున్నా. లేకపోతే నా మీద ఎటువంటి గంజాయి కేసులు కట్టాలనో, రేప్ కేసులు కట్టాలనో, అసలు రాకుండా కట్టాలనో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ మేము భయపడట్లా. ఇప్పుడు ఎన్ని కేసులు కట్టినా మేము నిజాయితీ కోసం పోరాడుతున్నాం. 2,60,000 మంది ఉపాధి కల్పించడం కోసం పోరాడుతున్నామే గానీ అన్యాయాల కోసం, అక్రమాల కోసం నేను పోరాటట్లా. వర్ష గారు, మీ పైన అంటే మీరు పోరాటంలో పాల్గొంటున్నారు కాబట్టి మీ మీద తప్పుడు కేసులు బనాయించడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? 100% తెలుసు నాకు ఆ విషయం. నాకు చెప్తున్నారు కదా మా లోకల్ నాయకులు. నువ్వు పోలీసులు కూడా చెప్తున్నారు, నువ్వు థ్రెటింగ్ లో ఉన్నావు, జాగ్రత్తగా ఉండాల్సిందే, నీ మీద అవుతే నువ్వు ఎందుకు ఈ వాలంటరీ విషయం నీకెందుకు, నువ్వు వదిలేసి సైలెంట్ ఎందుకు అవ్వట్లేదు? నీకు దీంతో నీకు వచ్చేది ఒరిగేది ఏముంది? నీకేం రావు కదా. నీ పని నువ్వు చూసుకో. నీకు ఏదైనా జాబ్ కావాలంటే జాబ్ అడుక్కొని తీసుకో ప్రభుత్వం దగ్గర అనే కూడా అనేక విధాలుగా కూడా మాట్లాడమని చెప్పేసి నాయకులు కూడా చెప్తున్నారు. అలాంటి మనం వాటి లెక్క చేయము. వాళ్ళు ఇచ్చే హామీలకో, లేకపోతే నాకు ఇండివిజువల్ గా నాకు ఇచ్చే ఉద్యోగానికో, లేదంటే ఇంకో దానికో నాకు అవసరంలా. నేను వచ్చింది 2,60,000 మంది ప్రయోజనాల కోసం, మహిళమ్మ తల్లుల కోసం, వికలాంగుల కోసమే కానీ నా స్వయంకృత ప్రయోజనాలు నాకు అవసరం లేదు. నేను దాని గురించి ఆలోచించను. జైలుకైనా పోతాను, దానికైతే ఎటువంటి తిరిగే లేదు. వర్ష గారు, ఇప్పుడు 2,60,000 మంది గురించి మీరు పోరాడుతున్నారు. ఆ వాలంటీర్స్ దగ్గర నుంచి మీకు వస్తున్న సహాయం ఏంటి? వాళ్ళు కూడా మీతో పాటుగానే ఒక రకంగా చెప్పాలంటే ఏది ఏమైనా సరే అన్నట్టు పోరాటంలో పాల్గొంటున్నారా? లేకపోతే తప్పుడు కేసులు పెడతారనో మీరు అన్నట్టుగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు కలిగించే అవకాశం ఉంది అని భయపడుతున్నారా? క్లియర్గా చెప్పండి. 100% వాలంటీర్లకు భయం ఉందండి. ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు గణాయించిందని చాలా మంది రావట్లేదు. కొద్ది మంది వస్తున్నారు. ఆ వస్తున్న వాళ్ళు మాత్రం నాలాంటి వ్యక్తులే. దేనికి భయపడరు. కేసులు పెట్టినా, చంపినా, కొట్టినా, తిట్టినా అన్నిటి తెగించి పోరాటం చేస్తున్నారు. మిగతా వాళ్ళలో కూడా చైతన్యం తెస్తాము. ఏది ఏమైనప్పటికీ 2,60,000 మంది వాలంటీర్లు పోరాటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. గతం కంటే ఇప్పుడు చూస్తుంటే వాళ్ళలో ఇంకా కోపం పెరిగిపోయి అసహనానికి లోనైపోయి వాలంటీర్లు, మేము వాలంటీర్లమే కాదా, మా ఉద్యోగం మాకు ఇవ్వడా అనే దాంట్లో ఆ బాధలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆత్మహత్యలకు తట్టుకోలేక కొంతమంది వాలంటీర్లు ఈ రోజు రోడ్డు మీద, రేపు భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఒక 10 నిమిషాల్లో. ఆ విధంగా వాలంటీర్లు మనోవేదనకు గురయ్యి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనప్పటికీ 4 రోజులు లేట్ అవ్వచ్చు, వాలంటీర్లో కూడా చైతన్యం వచ్చిందని సంతోషపడుతున్నా. ఇంకా నేను